రాష్ట్రాల్లో వరి వివిధ దశల్లో ఉంది. ప్రస్తుతం తెలంగాణలో పిలక దశ నుంచి కంకి ఏర్పడే దశ వరకు ఉంది. ఆంధ్రప్రదేశ్లో అక్కడక్కడ ఇంకా నాట్లు వేస్తూనే ఉన్నారు. అయితే యాసంగిలో చాలా వరకు వరి పంటను కాండం తొలచు పురుగు ఆశించి తీవ్రంగా నష్టపరుస్తుంది. దీని నివారణకు సమగ్ర సస్యరక్షణ చర్యల గురించి రైతులకు తెలియజేస్తున్నారు పాలెం ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్త శంకర్. వరి పంటను నష్టపరిచే పురుగుల్లో కాండం తొలుచు పురుగు ముఖ్యమైనది. నారుమడి నుండి వరి ఈనే దశ వరకు పంటను ఆశించి తీవ్ర నష్టాన్ని కలిగిస్తుంది. దీని తల్లి రెక్కల పురుగు గోధుమ రంగులో ఉండి రెక్కలపై నల్లని చుక్కలు కలిగి ఉంటుంది. ఈ రెక్కల పురుగు ఆకుల చివరి భాగంలో గుడ్లు పెడుతుంది. ఈ గుడ్లపై తన రెక్కల నూగును కప్పి ఉంచుతుంది. 5 నుండి 9 రోజుల్లో ఈ గుడ్ల నుంచి పిల్ల పురుగులు బయటకొచ్చి మొక్కల మొదళ్లకు చేరి లేత కాండాలకు రంధ్రాలు చేసి లోపలి కణజాలాన్ని కొరికి తినేసి తీవ్ర నష్టం కలగజేస్తుంది. ఈ పురుగును సకాలంలో నివారించకపోతే 20 నుండి 30% దిగుబడులు రైతులు నష్టపోవాల్సి వస్తుంది. అలాగే దీని నివారణకు ముందస్తు జాగ్రత్తలు చేపట్టాలి. ఇందుకోసం ఎకరానికి 3 లింగాకర్షక బుట్టలను అమర్చి వారానికి బుట్టకు 25 లేదా అంతకు మించి మగరెక్కల పురుగులు పడినట్లయితే పురుగు మందులు పిచికారీ చేయాలని మరిన్ని వివరాలు తెలియజేస్తున్నారు పాలెం ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్త శంకర్. వరి అనేది యాసంగిలో తెలంగాణ రాష్ట్రంలో సుమారుగా 42 లక్షల ఎకరాలలో సాగు చేయడం అనేది జరిగింది. ప్రస్తుతం మనం చూసుకున్నట్లయితే వరి పిలక దశ నుంచి కంకి ఏర్పడే దశ వరకు మనము రాష్ట్రంలో గమనించవచ్చు. ముఖ్యంగా వరిలో గమనించినట్లయితే వరిలో ప్రధానంగా యాసంగిలో కాండం తొలుచు పురుగు, వరి ఈగ, అదేవిధంగా నల్లి మరియు ఆకుముడత, గొట్టం, వరి గొట్టపు రోగము ఎక్కువగా ఆశించడం అనేది గమనించవచ్చు. ముఖ్యంగా వరిలో ప్రధానంగా యాసంగిలో గమనించినట్లయితే కాండం తొలుచు పురుగు ఎక్కువగా ఆశిస్తుంది. ఈ కాండం తొలుచు పురుగును గమనించినట్లయితే ఈ కాండం తొలుచు పురుగు యొక్క రెక్కల పురుగులు అనేది గుడ్లను ఆకు కొన భాగంలో గుంట్లను గుంపులుగా పెడతాయి. ఈ గుడ్ల నుంచి వచ్చిన లార్వలు, మొదటి దశ లార్వలు కాండాన్ని ఆశించి కాండానికి రంధ్రం చేసి లోపలికి ప్రవేశించి కాండం లోపల ఉండదాన్ని తింటుంది. ఇది తినడం వల్ల మనకు మొగ్గి అనేది ఏర్పడుతున్నది. అదేవిధంగా పిలక దశలో ఇది ఎక్కువగా ఆశించినప్పుడు మనకు మొగ్గి అనే రోగము కనపడుతున్నది. ఈ ఊస కంకిని మనం గమనించినట్లయితే కంకి ఏర్పడిన తర్వాత కంకి తెల్లగా కనపడుతుంది. మనం పీకినట్లయితే వదులుగా రావడం అనేది జరుగుతుంది. ఈ కంకిని చీల్చి చూసినట్లయితే లోపల తెల్లగా బియ్యం గింజ వంటి చిన్న లార్వను గమనించడం జరుగుతుంది. దీనికి నివారణ చర్యలను గమనించినట్లయితే ఈ తల్లి రెక్కల పురుగు ఒక స్క్వేర్ మీటర్కు ఒక తల్లి రెక్కల పురుగును గమనించిన వెంటనే లేదా ఒక గుడ్ల సముదాయాన్ని గమనించిన వెంటనే లేదా 10% పిలక 10% మొగ్గి కానీ అదేవిధంగా ఊస కంకి కానీ ఒక స్క్వేర్ మీటర్కు గమనించినప్పుడు వెంటనే సస్యరక్షణ చర్యలు అనేది చేపట్టాలి. 10 కిలోలు 3G కార్బోఫిరాన్ 3G గుళికలు ఎకరానికి 10 కిలోలు వేసుకోవాలి. లేదా కార్టాప్ హైడ్రోక్లోరైడ్ అనే గుళికలు 4G గుళికలు ఎకరానికి 8 కిలోలు వేసుకోవచ్చు. అదేవిధంగా క్లోరాంట్రనిల్లిప్రోల్ అనే గుళికలు 0.33G అనే గుళికలు ఎకరానికి 4 కిలోలు మనం చెప్పిన విధంగా వేసుకున్నట్లయితే రక్షించుకోవచ్చు. పంటను మొగ్గి పురుగు నుండి పిలక దశలో గమనించుకోవచ్చు. అదేవిధంగా మనకు కంకి ఏర్పడిన తర్వాత మనము ఈ పురుగును గమనించినట్లయితే తెల్ల కంకి అనేది ఏర్పడడం జరుగుతుంది. ఆ దశలో ముఖ్యంగా మనము పిచికారి మందులను సస్యరక్షణ మందులను పిచికారీ చేసుకోవాలి. కార్టాప్ హైడ్రోక్లోరైడ్ అనే మందును ఎకరానికి సరిపడే మోతాదులో 400 గ్రాములు 200 లీటర్ల నీటిలో కలుపుకొని ఒక ఎకరానికి పిచికారీ చేసుకోవచ్చు. లేదా క్లోరాంట్రనిల్లిప్రోల్ అనే మందును 0.3 మిల్లీలీటర్లు 1 లీటర్ నీటికి కలుపుకొని పిచికారీ చేసుకోవచ్చు. ఎకరానికి 60 మిల్లీలీటర్లు అయితే సరిపోతుంది. కార్టాప్ హైడ్రోక్లోరైడ్ 75G అనే మందును 1 గ్రాము 1 లీటర్ నీటిలో కలుపుకొని కూడా మనము ఈ మందులను పిచికారీ చేసుకున్నట్లయితే వరిలో కాండం తొలచు పురుగును సమర్థవంతంగా నివారించుకొని అధిక ఆదాయాన్ని మనము సాధించవచ్చు.
కుగ్రామం. అక్కడ వ్యవసాయానికి అన్ని ప్రతికూల పరిస్థితులే. బోరు వేస్తే నీళ్లు పట్టం గగనమే. ఒకవేళ నీళ్లు వచ్చినా కరెంటుండదు. కానీ తన పొలంలో బోరు సక్సెస్ కావడంతో ఓ యువ రైతు తక్కువ ధరతో వాడేసిన సోలార్ ప్యానెల్ ఏర్పాటు చేసుకుని మొక్కజొన్న, శనగ పంటలను సాగు చేస్తూ పలువురికి ఆదర్శంగా నిలుస్తున్నారు. నిర్మల్ జిల్లా దిలావర్పూర్ మండలంలోని మాడేగాం గ్రామం. ఇక్కడ వర్షాలే సాగుకు ఆధారం. మైదాన ప్రాంతాల కంటే దాదాపు 100 మీటర్ల ఎత్తులో ఉంటుంది ఈ పల్లెటూరు. బోర్లు వేసినా నీళ్లు పడుతాయని గ్యారంటీ లేదు. ఇప్పటికే ఎంతో మంది వేయించి ఆశలు వదులుకున్నారు. కానీ యువ రైతు నార్వాడే గంగాధర్ తనకున్న పొలంలో ఇటీవల కాలంలో ఓ బోరు వేశారు. 215 అడుగుల్లో నీరు వచ్చింది. అయితే బోరు నడవాలంటే కరెంటు కావాలి. కానీ 2 కిలోమీటర్ల దూరంలో విద్యుత్ లైన్ ఉంది. అక్కడి నుంచి పొలం వద్దకు కరెంటు తీసుకురావాలంటే దాదాపు 4 లక్షలు ఖర్చవుతుంది. అన్ని డబ్బులు లేని రైతు సోలార్ కోసం ప్రయత్నం చేశారు. పక్కనే ఉన్న మహారాష్ట్రలో సోలార్తో బోర్లు నడవడం చూసి అక్కడికి వెళ్లి సెకండ్ హ్యాండ్ 335 వాట్ల 9 సోలార్ పలకలు ₹1,00,000 కొనుగోలు చేసి తీసుకొచ్చారు. వాటిని తన పొలంలో బిగించి పాతాళంలో ఉన్న నీటిని పైకి తీసుకొచ్చారు. మొక్కజొన్న, శనగ పంటను వేసి వాటికి సోలార్ విద్యుత్ ద్వారా సాగునీరు అందిస్తూ పంటలు పండిస్తున్నారు. మా మాడేగంలో 2 పంటలు పండుతాయి. ఒకటి పత్తి, సోయాబీన్. ఇవి 2 పంటలే పండుతాయి మా మాడేగం గ్రామంలో. మళ్ళా మాకు తోటలు ఇక్కడ ఎవరికి బోర్లు వేసినా బోర్లు తక్కువే పడాయి. మీది వర్షాల పంటలకే మాకు పంటలు పండుతాయి. దాని తర్వాత 6 నెలలు మాకు పంట, దాని తర్వాత 6 నెలలు ఎండు కాలము. ఆర్థిక పరిస్థితి ఇబ్బంది ఉంటుండే, లేదా దిలావర్పూర్ ఇట్లా పోయి కైకిలు చేసుకోవాల్సిన పరిస్థితి వస్తుండే. నాకు మంచి ఆలోచన వచ్చింది, మనం కూడా బోర్ వేద్దాం, బోర్ వేసి మనం కూడా డెవలప్ చేద్దాం అని చెప్పేసి ఆలోచించి బోర్ వేసాను. బోర్ వేస్తే ఇక్కడ నీళ్లు పడ్డాయి. 215 ఫీట్లకు నీళ్లు వచ్చినాయి. వచ్చిన తర్వాత కరెంటు కోసం మాట్లాడిన ఉంటుంది, కరెంటు కావాలని. మా మాడేగం గ్రామం నుంచి లోపలికి రావాలంటే తోట 2 కిలోమీటర్ల లోపల ఉంటుంది. అక్కడ కాంబలు వైర్లు అంటే 4 లక్షలు 5 లక్షలు పడతాయని చెప్పిండు. పెట్టుబడి పెట్టే స్థాయిలో లేను. కాబట్టి ఏం చేశానంటే నేను మహారాష్ట్ర వెళ్ళినప్పుడు ఇట్లనే సోలార్ పంపు చూశాను. అక్కడ చూసిన తర్వాత నేను కూడా అలాగే ఏం చేశానంటే సోలార్ పంపు తెచ్చి ఫిడ్ చేసిన. ఇప్పుడు మంచిగానే బాగానే వండుతుంది. పొద్దున 8 చాలా అవుతుంది, సాయంత్రం 4:30 వరకు నడుస్తుంది. మొత్తం 8-9 గంటల పవర్ ఉంటుంది. దీన్ని బోర్ మంచిగా వాడుతుంది. 8-9 గంటల పవర్ నడుస్తుంది. దీనికి సోలార్ పంపు ₹1,00,000 ఖర్చు పెట్టిన. ఇది సెకండ్ హ్యాండ్. దీంతో ప్రస్తుతం నేను ఈ సంవత్సరం కొత్త కాబట్టి 3 ఎకరాలు అయితే విస్తీర్ణం పంట పండిస్తున్నా. ఒకటి మక్క పంట ప్లస్ మన తర్వాత శనగ వేసిన. ఈ 2 పంటలు అయితే ఇప్పటికే తీస్తున్నాం. 3 ఎకరాల వరకు పండించి ఇక్కడ నేనే బోర్ వేసాను. ఈ మా చుట్టుపక్కల ఎవరు ఇంకా చేయలేరు. నేను సోలార్ తెచ్చిన. ఈ దిలావర్పూర్ మండల్లో మనదే ఫస్ట్ టైం ఇక్కడ సోలార్ నర్సుడు పంప్ అంటే. ఎవరైనా తోటి రైతులు కూడా వేసుకుంటే బోరు ఇట్లా సోలార్ పంపు పెట్టుకుంటా అంటే వాళ్ళకు నా నంబర్ ఇస్తా, వాళ్ళకు ప్రోత్సహిస్తా, వాళ్ళు పెట్టుకుంటా అంటే. ప్రకృతి సిద్ధంగా లభించే జాతి రత్నాల్లో ముత్యం ఒకటి. ఇందులో మంచినీటిలో, ఉప్పు నీళ్లలో తయారైనవి అంటూ 2 రకాల ముత్యాలున్నాయి. కానీ కాలుష్య కారకాల వల్ల ముత్యాల సహజ ఉత్పత్తి తగ్గిపోతుండడం మూలాన అవి చాలా తక్కువ మొత్తంలో లభ్యమవుతున్నాయి. ధర కూడా పెరిగిన నేపథ్యంలో కృత్రిమ ముత్యాలకు డిమాండ్ బాగా పెరిగింది. అందుకే మన దేశం ప్రతి ఏటా కల్చర్ ముత్యాలను భారీ ఎత్తున దిగుమతి చేసుకుంటోంది. అందుకే చాలా మంది రైతులు ముత్యాల సాగును ఎంచుకుంటున్నారు. ఈ కోవలోనే అనంతపురం జిల్లాకు చెందిన ఓ రైతు భారీ ఎత్తున ముత్యాల సాగు చేపడుతున్నారు. ఇంతకీ ముత్యాల సాగు ఏ విధంగా చేస్తారో ఆ రైతు అనుభవాలను ఇప్పుడు చూద్దాం. అద్భుతాలు సృష్టించాలంటే కలలు కనాలి. కలలు కంటే సరిపోదు, వాటిని ఆచరణలో పెట్టాలి. అందుకోసం సాహసాలు కూడా చేయాలి. సవాళ్లను ఎదుర్కోవాలి. అవకాశాలను సృష్టించుకోవా, అందరికీ స్ఫూర్తినందించేలా నిలబడుతారు. ఆ ఆలోచనలతోనే సాగు చేపట్టి అందరి మన్ననలు పొందుతున్నారు అనంతపురం జిల్లా తాడిపత్రి మండలం పెద్దపడమల గ్రామానికి చెందిన రైతు అంగజాల నాగరాజు. రైతు నాగరాజు సంప్రదాయ పంటలు సాగు చేసేవారు. పెద్దగా లాభాలు రాకపోవడం, ఏదో ఓ విపత్తుతో నష్టాలను చవిచూసేవారు. దీంతో ప్రత్యామ్నాయ పంటల సాగు వైపు మొగ్గు చూపారు. ఇందుకోసం ఇంటర్నెట్ వాడారు.
ఇందులో ముత్యాల సాగు విశేషంగా ఆకట్టుకుంది. అంతే, వీటిని సాగు చేసే ఇతర రాష్ట్రాల రైతుల వద్దకు చేరుకుని వారి సాగు విధానాలను పరిశీలించారు. 6 నెలల పాటు శిక్షణ కూడా పొందారు. మొట్టమొదటి ప్రయత్నంగా 3000 ఆల్చిప్పలు కొని పెంచారు. పూర్తిగా విఫలమైంది. వెంటనే మళ్లీ 3000 ఆల్చిప్పలను కొనుగోలు చేసి పెంచారు. 32% చనిపోయాయి. 2000 ఆల్చిప్పలు మాత్రమే బతికాయి. అందులో 4000 ముత్యాలు బయటకొచ్చాయి. ఒక ముత్యంను 150 నుంచి 210 రూపాయలకు అమ్మగా 5,80,000 ఆదాయం వచ్చింది. దానితో పాటు అనుభవం పెరిగింది. ఈ అనుభవంతో ప్రస్తుతం 35,000 ఆల్చిప్పలను పెంచుతున్నారు. ఇంటి వద్ద ట్యాంకుల్లో మరో 3,000 ఆల్చిప్పలను పెంచుతున్నారు. మేము ముత్యాల సాగు వచ్చేసి 4 years నుంచి చేస్తా ఉన్నాను. ఒక ఫస్ట్ కల్చర్ 3,000 సెల్స్ పెట్టి చేసినాము, అయిపోయింది. బాగానే ప్రాఫిట్స్ ఉన్నాయి కాబట్టి మనం ఇప్పుడు పెద్దగా పెట్టి చేయాలని చెప్పి పెద్ద పాండు రెడీ చేసినాము. మోస్ట్లీ మనవి 35,000 ఇక్కడ, 5,000 మన ఇంటి దగ్గర 40,000 సెల్స్ ఉంటాయి. ఎవరైనా కానీ ఇప్పుడు ముత్యాల సాగు చేయాలనుకుంటే చిన్నగానే పెట్టి దాంట్లో అనుభవం వచ్చిన తర్వాత పెద్దగా చేసుకుంటే సరిపోతుంది, బాగుంటుంది. ఇది ఆల్చిప్ప అనేది తయారయ్యడం మన చేతిలో, మనం సహజ సిద్ధంగా జీవనదుల్లో ఉంటుంది. దాన్ని తెచ్చి మనము ఇట్లా ఫార్మింగ్లో సముద్రంలో ముత్యం ఎట్లా తయారవుతుంది, నదుల్లో ముత్యం ఎట్లా తయారవుతుంది అంటే అదే ఘన పదార్థం వెళ్తుంది కాబట్టి దాంట్లోకి అది న్యాచురల్గా సహజ సిద్ధంగా వెళ్తుంది. ఈడ ఫార్మింగ్లో ఏం చేస్తామంటే ఆ సహజ రసాయనిక చర్యను మనం జరుపుతాం. దీంట్లో ఒక న్యూక్లియస్ అనేది ఉంటుంది, దాన్ని చొప్పించి డిజైనరు ఆఫ్ రౌండ్ 35 రకాల 35 రకాల డిజైనర్లు ఉంటాయి. దీంట్లో ఎంఓపి మదర్ ఆఫ్ ఆల్ న్యూక్లియస్ ఉంటాయి. ఏది కావాలంటే అది పెట్టి మనం ఫార్మింగ్ చేయొచ్చు. మేము అన్నీ ఇప్పుడు ఎంఓపి న్యూక్లియస్ పెట్టినాము. అన్ని 30,000 సెల్స్కు ఎంఓపి న్యూక్లియస్ పెట్టినాము, 10,000 సెల్స్కు కాల్షియం న్యూక్లియస్ పెట్టినాము. చూడండి, మేము ఇప్పుడు మెయిన్ దీంట్లో మనం ఫేస్ చేసే వాళ్ళు ఫేసింగ్ ఏమంటే మోర్టాలిటీ, చనిపోయే శాతం. మనం బతికించుకోవాలి. మెయిన్ దాన్ని బతికించుకుంటే మనం ఎట్లా బతికించుకోవాలంటే ఇవన్నీ మెయింటైన్ చేయాల్సి ఉంటుంది. దాంట్లో ఆక్సిజన్ లెవెల్స్, అమ్మోనియా ఇదంతా ఎక్కువ కాకుండా దానికి కావాల్సిన పద్ధతులన్నీ మనం పాటించాల్సి ఉంటుంది. మేము వచ్చేసి ఇవి భువనేశ్వర్, కలకత్తా మనకు జీవనదులు లేవు కదా సార్, అందుకని చెప్పి వాళ్ళ దగ్గర నుంచే పర్చేజ్ చేస్తాం. రేట్ వచ్చేసి మనం మోస్ట్లీ 10 రూపీస్ ఉంటుంది మన దగ్గర. ఎందుకంటే 8 రూపీస్ 7 రూపీస్ కూడా వస్తాయి. కాకపోతే ఆ మోర్టాలిటీ శాతం ఎక్కువ వస్తుంది అక్కడి నుంచి వచ్చేటప్పుడు. మనకు అట్లా లేకుండా వాడు 4 to 5 days మనం ఇక్కడ చేసే పని ఆడ క్లీనింగ్ చేసి మనకు పంపిస్తాడు. దాని పర్పస్ మనం 10 రూపాయలు మన దగ్గర పర్చేజ్ చేస్తాం. ఎందుకంటే మనకు పని తగ్గిపోతుంది, అందుకు 10 రూపాయలతో మనమే పర్చేజ్ చేస్తాం. మనం 20 days వరకు మనం మన వాటర్లో పెట్టి అబ్జర్వేషన్ పెడతాం. మన వాటర్కి ఆ క్లైమేట్ వేరు, వాతావరణం వేరు, ఆ వాటర్ వేరు, మన క్లైమేట్ వేరు, మన వాతావరణం వేరు కాబట్టి అవంతా వచ్చిన తర్వాత మన వాటర్కి అడ్జస్ట్ అయ్యేకి 20 days పడుతుంది. ఆ తర్వాత సర్జరీ అనేది స్టార్ట్ అవుతుంది. సర్జరీ అనేది మామూలుగా దాని చర్మం అనేది లేపి దాని చర్మం కింద మనం న్యూక్లియస్ పెడతాం. మనకు ఇండియా వైడ్ మనకు వచ్చేసి హాఫ్ రౌండ్ డిజైనరే మన ఫార్మింగ్. రౌండ్ అనేది మన ఇండియా వాడు ఇక్కడ లేదు, మన దాంట్లో రౌండ్ రాదు, మనం చేయలేము. ఆ సర్జరీకి మన సెల్ అనేది తట్టుకోలేదు. ఖచ్చితంగా 1.5 సంవత్సరమో అవుతుందో 2 నెలలు అవుతుందో దాంట్లో మనం రావడానికి మనం మెయింటెనెన్స్ బట్టి అది బయటకు వస్తుంది. 1 సంవత్సరంన్నరకు రావచ్చు, 18 నెలలకు 16 నెలలకు మన మెయింటెనెన్స్ బట్టి వస్తుంది. అన్నాళ్ళు వాటర్లో మెయింటైన్ చేయాల్సిందే దాన్ని. ఈ వాటర్ బాటిల్స్ ఎందుకు కొట్టినామంటే సెల్ అనేది కింద ఉంటుంది కదా, మనం వాటర్ బాటిల్స్ కట్టకపోతే తాడు కిందికి వెళ్ళిపోతుంది. ఆ కిందికి వెళ్ళిపోవడంలో మళ్ళీ మనం చూడాలి కదా, మన కిందికి వెళ్ళిపోకూడదు, కింద కూర్చోకూడదు. సెల్ 2 feet పైన ఉండాలి. న్యాచురల్లో 2 feet పైన పెడతాం, పైనుంచి 2 feet కింద పెడతాం. 6 అడుగులు వాటర్ ఉంటుంది దీంట్లో. ఇప్పుడు నా పనిలో 9 feet ఉంది. 6 అడుగులు మినిమం వాటర్ పెట్టాలి. అంటే సెంటర్లో సెల్ ఉండాలి. భూమికి వాటర్కు పైనుంచి కింది నుంచి సెంటర్లో సెల్ వేలాడుతూ ఉంటుంది. సెల్ అనేది 2 అడుగులు కింద ఉంటుంది. అంటే 2 అడుగులు కిందికి చొచ్చుకొని పోదు కదా ఎండ. ప్లస్ వాటర్ పడతానే ఉంది కదా, మా మోటార్ వాటర్ పడతానే ఉంది. డైలీ వాటర్ కిందికి వెళ్ళిపోతూ ఉంటుంది, పడతా ఉంటుంది. ప్లస్ షేడ్ నెట్ వేసినాం, దీని మీద ఫిల్టర్ అయ్యి వాటర్ ఎండ కిందికి పడుతుంది. ఇవన్నీ మనం మేకప్ చేసుకొని వ్యవసాయం చేసుకుంటూ వెళ్ళిపోతాం అంతే. వాతావరణానికి అనుగుణంగా చూసుకుంటూ వెళ్ళిపోవాల్సిందే ముందుకంతే. ప్రకృతి సహజంగా ముత్యాలు ఏర్పడడం అరుదుగా జరుగుతుంటుంది. అందుకే నత్తగుల్లలు, వీటినే మస్సెల్స్ అంటారు. వీటిని పెంచి వాటి ఆల్చిప్పల నుంచి ముత్యాలు తయారు చేస్తున్నారు. ఆల్చిప్పలో రసాయన చర్యల కోసం న్యూక్లియర్స్ అనే పదార్థాన్ని కృత్రిమంగా ప్రవేశపెడతారు. ఇది చాలా సున్నితమైన ప్రక్రియ. మసిల్స్ తో చాలా జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉంటుంది. ఆల్చిప్పలను సాగడమంటే చంటిపాపలను సాకినట్టే. వాటిని పెంచుతున్నప్పుడు నీటి నాణ్యతను పర్యవేక్షిస్తూ ఉండాలి.
మంచి నాణ్యమైన ముత్యాలు అధిక ఉత్పత్తి కావాలంటే ఇది చాలా ముఖ్యమంటున్నారు రైతు నాగరాజు. డైలీ వచ్చేసి పిహెచ్ అనేది చెకింగ్ ఉంటుంది, వీక్లీ వన్స్ అమోనియా చెకింగ్ ఉంటుంది. పిహెచ్ వచ్చేసి 7.5 నుంచి 8.5 వరకు మనం మెయింటైన్ చేయాల్సి ఉంటుంది. అమోనియా వచ్చేసి 0.50 వరకు మనం మెయింటైన్ చేయాల్సి ఉంటుంది. మనం తొట్టి కడితే అది ఖచ్చితంగా మనం మెయింటైన్ చేయాలి. ఇది న్యాచురల్ కాబట్టి దీంట్లో అమోనియా వాటర్ అవుట్పుట్ ఉండదు, డైలీ వాటర్ లాగేస్తూ ఉంటుంది కాబట్టి అమోనియా పెరగదు మోస్ట్లీ దీంట్లో. వాటర్ ప్లాంట్స్ అవి వేసుకుంటే కొద్దిగా అమోనియా అనేది దాంట్లో పెరిగే అమోనియాను తగ్గిస్తూ పోతాయి. కొద్దిగా 30% 35% మోర్టాలిటీ మాకే కాదు ఎవరికైనా ఉంటుంది. బాగా మనం మాదిరి బాగా మెయింటైన్ చేసే వాళ్ళకు కూడా ఎవరైనా బాగా మెయింటైన్ చేస్తే 30 to 40% మోర్టాలిటీ ఎవరికైనా న్యాచురల్ అవుతుంది, ఎవరిని ఆపలేరు. అది ముత్యం తయారైనాక కటింగ్ చేసేసి ఇంకా అమ్మేసి కటింగ్ వాళ్ళకు కొనేవాళ్ళు అట్లే తీసేసుకుంటారు రాగా మన చిప్పతో సహా. మనమే మార్కెట్ చేసుకోవాలంటే కూడా మనం కటింగ్ పాలిషింగ్ చేయించుకొని మన దగ్గర పెట్టుకొని అమ్ముకోవచ్చు. మనం ఏదైనా మార్కెటింగ్ మనం కొత్తగా చేసుకోవాలనుకుంటే మనం ఏదైనా డైస్ ఫోటో పంపిస్తే డై తయారు చేస్తారు, ఇస్తారు. డైస్ పర్చేజ్ చేసుకోవాల్సిందే. అంటే పెద్ద ఎక్కువ కష్టపడవు, 100-150 రూపాయల కంటే పడవు. మార్కెట్ వచ్చేసి నేను కలకత్తా, భువనేశ్వర్, సూరత్, జైపూర్, ఢిల్లీ అంతెందుకు లోకల్లోనే మనకు మార్కెటింగ్ నా సరుకు అయిపోయింది. ఫస్ట్ది నా సైడ్ వెళ్తే నేనే పర్చేజ్ చేసి నేనే మార్కెటింగ్ చేస్తాను. ఆల్రెడీ మార్కెట్లోనే ఉన్నాను నేను. ఫస్ట్ నేను 3000 సెల్స్ పెట్టినాము. కొత్త కదా, ఫస్ట్ అన్నీ చనిపోయినాయి ఒక 2 నెలలు 3 నెలలకే. మళ్ళీ తెచ్చినాము, మళ్ళీ పెట్టినాము. పర్లేదు, బాగానే ఒక 30-35% మోర్టాలిటీ వచ్చింది. ఒక 4000 పల్స్ వరకు బయటకు వచ్చినాయి. 1000 పల్స్ అమ్మలేదు, మనం దగ్గర పెట్టుకున్నాము. అవి కూడా అయిపోయినాయి. మొత్తం 4 లక్షల దాకా ఖర్చు అయింది. ఒక 6 లక్షలు వచ్చింది మనకు, సరిపోయింది ఫస్ట్ది, ఏం ఇబ్బంది లేదు. ఇప్పుడు పెద్దగా కావాలని చెప్పి మనం ఎంఓపి న్యూక్లియస్ అనేది ముత్యం లేదు ఎవరి దగ్గర అడిగినా 1000, 1500, 2000 చెప్తున్నారు. ముత్యం న్యూక్లియస్ 100 రూపాయలు చెప్తున్నారు ఎవరిని అడిగినా. అందుకని చెప్పి మనం అది పెట్టినాము. ఇప్పుడు నాకు వచ్చేసి 15 to 18 lakhs వరకు ఖర్చు అయింది మొత్తం. ఏదో నెలకు ఒకసారి ఫీడింగ్ ఇస్తాము, వారానికి ఒకసారి చెక్ చేస్తాము. డైలీ పిహెచ్ అనేది న్యాచురల్ కాబట్టి భూమి అనేది సెట్ చేస్తుంది. ఏమి నాకైతే ఎక్కువ దీంట్లో మెయింటెనెన్స్ అయితే కనపడలే. డైలీ మన వాళ్ళు ఉంటారు, చూస్తూ ఉంటారు. నాకు నా ఆలోచన ఏమంటే సార్, ఎంఓపి పళ్ళు ఇప్పుడు కలకత్తాలో, భువనేశ్వర్లో 800 నుంచి 850 కొన్నారు. నాకు 300 పోయినా చాలు అనుకుంటున్నాను. 300 చాలు. 40,000 పెట్టినాము కదా, 30,000 దానికి పెట్టినాము. అది ఎంఓపి 30,000లో మనకు 15,000 మిగిలిన చాలు అనుకుంటా ఎంఓపి వరకు. అంటే మళ్ళీ 30,000 అవుతాయి. 300 అమ్మినా కూడా క్యాలిక్యులేషన్ చూడండి, మీరు ఆలోచన చేసుకోండి. నా అనుభవంలో రైతు దగ్గర ప్రతి ఒక్కటి మొత్తం గ్రేడింగ్ చేసుకునేది. నీ దగ్గర సరుకు ఉంది, చూస్తాడు వాడు, అంతే. 1-2 చూస్తాడు, చెక్ చేసుకుంటాడు, కొంటాడు. అప్పుడు రేటు రిటైలర్ దగ్గర ఏ గ్రేడు, AA గ్రేడు, AAA గ్రేడ్ అవుతుంది. కానీ రైతు దగ్గర ప్రతి ఒక్కటి గ్రేడ్ చేసి కొనడం లేదు ఎవరు. డైలీ నా దగ్గర 20 నుంచి 30 ముత్యాలు అమ్ముతూనే ఉంటాను నేను. మనకు ఇప్పుడు 100 రూపాయలు వాళ్ళు హోల్సేల్గా 100 రూపాయలు కొంటాడు వాడు, మనం రిటైలర్గా 300 అమ్ముతాను నేను. దాన్ని ఇంకా సిల్వర్లో, గోల్డ్లో పెట్టి ఆర్డర్ వస్తానే నాకు. ఆ సింథటిక్ ముత్యాలు కేజీలు మనకు ఫోన్ చేస్తారు, 8,000 వస్తాయి నాకు, కేజీలు కట్టారు. మనం ఎట్లా ఇస్తాం సార్, 8,000 వేయలేము కదా. క్యారెట్స్ 100 రూపీస్ పడుతుంది మా దగ్గర. 3 క్యారెట్స్ నుంచి 6 క్యారెట్స్ వరకు ఉంటుంది నా దగ్గర. నేను నార్త్ సైడ్ వాళ్ళతో నేనే పర్చేజ్ చేసినాను. ముత్యాల సాగు చేస్తామంటే దాని మీద మాకు మక్కువ ఉంది. వ్యవసాయం గురించి నాకు బాగా తెలుసు. నాకు దాదాపు 10 ఎకరాల దాకా ఆస్తుంది. దాదాపు 5 ఎకరాలు మామిడి చెట్లు నాటినా, ఒక 5 ఎకరాలు ఫ్రీగానే ఉంది. దీని గురించి చాలా డీప్గా ఆలోచించి ఇంకా కొన్ని కోయంబత్తూరు కానీ, కలకత్తా కానీ కొన్ని చాలా వీడియోలు కూడా చూసాము. అందుకని దగ్గరగా మనకు అందుబాటులో భాష మనకు ప్రాబ్లం లేకుండా మనకు అన్ని అందుబాటులో ఉండే దగ్గరగా ఉండి మనం సార్ దగ్గర వస్తే ట్రైనింగ్ కావచ్చని 2 months ఉంటే నేను ట్రై చేస్తాను. సార్ నాకు అందుబాటులో దొరకలేదు. ఒకసారి వచ్చి చూసుకొని కూడా పోయినాను. కానీ ఇప్పుడు అందుబాటులో దొరికిన మొన్న ఫోన్ చేసి మీరు శనివారం ఆదివారం రాండి అని చెప్పినారు. వచ్చిన ఈరోజు ట్రైనింగ్ అంతా బాగా చూపిస్తానంటే చేస్తానంటే ప్రాక్టికల్గా ఈడ జరిగిన ఇది మన న్యాచురల్ సాగు చేస్తే ఎట్లుంటుంది 2 చూస్తాను. దీని తర్వాత ఇంకా మాకు సర్జరీ చేసేది కూడా నేర్పిస్తాడు. ఇది తర్వాత కూడా అన్ని జరుగుతుంది. ఇప్పుడే వచ్చినామన్నీ ఒకటొకటిగా చూస్తా ఉన్నాము. ముత్యాల పెంపకం అత్యంత లాభదాయకమైన ఆక్వాకల్చర్ వ్యాపారం. అయితే ఇది దీర్ఘకాలిక పంట. ఒకసారి వేస్తే 18 నెలల పాటు పెంచాల్సి ఉంటుంది. సహజ పద్ధతిలో సాగు చేస్తే దాణా, ఆవు పేడ, ఆవు పంచకం, యూరియా, సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ మిశ్రమాన్ని వేయాల్సి ఉంటుంది. కాబట్టి ప్రభుత్వం రైతులను ప్రోత్సహిస్తే మంచి లాభాలను పొందేందుకు ఆస్కారముంటుందని రైతులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.